RTI Live News. Ask for right. సూర్యాపేట జిల్లా నాగారం మండలం డి కొత్తపల్లి గ్రామంలో భూ తగాదాలతో వ్యక్తిపై కర్రలు రాడ్లతో దాడి తండ్రిపై దాడి చేస్తుండగా చూసి షాక్ గురైన అక్కడే మృతి చెందిన కూతురు కాసం పావని కాసం సోమయ్యపై విచక్షణారహితంగా దాడి చేసిన కడారి సైదులు కడారి సోమయ్య కాసం కళింగం కూతురు మృతదేహంపై పడి రోదించిన తండ్రి కుటుంబ సభ్యులు దాడి చేసిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపిన సిఐ రఘువీర్ రెడ్డి ఎస్ఐ ఐలయ్య Slows. దేనికి అనేది కూడా నాకు అర్థం కాదు అసలు. ఇప్పుడు మీకు భూ తగాదాలు ఉన్నాయా? దేనివల్ల? అలబు లేదు, నేను సూర్యాపేట ఇది చేసుకుంటాను, నా బిడ్డకు బాగాలేక ఇక్కడికి వచ్చినంత నేర్చుకుంటాను. వాళ్ళు భూత వాళ్ళ దాకా వచ్చి ఎన్నో పడ్డాట, ఏం చేసి ఎవరెవరు కొట్టారు? నేను కడారి సైదులు, కాసం కళింగం, కడారి సోమయ్య, వీళ్ళు ముగ్గురు కలిసి కొట్టిరా? నీకొక్కరికే తగిలిన దెబ్బలు ఇంకెవరికైనా? మా భార్య కూడా తాగి. ఇప్పుడు ఈ పాప, చిన్న పాప ఎట్లా చనిపోయింది? చిన్న పాప వీళ్ళు కొడుతుంటే ఇక దగ్గర నుండి చూసేసరికి చచ్చిపోయారు మా వాళ్ళని. అంతేనా? కర్ర తగిలిందా? ఇక తాకిందో నేను అడ్డం పడ్డా, తాకింది తెలియదు, ఎట్లా అనేది నాకు తెలియదు. మళ్ళీ చనిపోయింది అని చెప్పిన తర్వాత నేను నడవలేని లేకుండా పోయి చూస్తే చనిపోయింది. ఈ పాప నీకు ఏమవుతుంది? బిడ్డ, చిన్న బిడ్డ. నీకు ఎంతమంది పిల్లలు? నీకు ఇద్దరు బిడ్డ. ఒక పాప బాబా, ఇద్దరు బిడ్డ. ఈమె చిన్న పాప. ఇంతకుముందు ఈమె అనారోగ్యంగా ఉండేనా? మంచి హెల్దీగానే ఉండేనా? అమ్మాయి మంచిగానే ఉండేది, అంటే కొంచెం హాస్పిటల్ తీసుకుపోయినా కానీ ఆమె ఏంటంటే ఇక మంచిగా అన్నం తిన్నది, అప్పటిదాకా అప్పుడే తిన్నది అన్నం కూడా. అంటే ఏంది ఆమె హెల్త్ ప్రాబ్లం? ఏంది ప్రాబ్లం అంటే హాస్పిటల్లో చూస్తున్నాం, మంచిగా ఉన్నది కానీ ఇక సడన్గా ఈ లొల్లిలో మెడిసిన్ స్టాక్ ఇది అది కలిపి వీళ్ళందరూ మమ్మల్ని చంపిరన్న ఉద్దేశంతో అయిపోయింది అనుకుంటున్నా. మరి కర్ర గిట్ట ఏమైనా తాకిందో, మరి రాళ్ళు గిట్ట తాకిందో కూడా తెలియదు. నీకు అన్కాన్షియస్లో ఉన్నావు అంటే నీకు అర్థం కావాలి. రాడ్లతోటి కర్రతోటి నేను అడ్డం పడిపోయాను కదా, నాకు తెలియదు. వాళ్ళు నింతులు ఉన్నారా? ఇప్పుడు దొరికిరా పోలీసు వాళ్ళకు? ఏమో మరి తెలియదా? స్టేషన్లో మీరు పిటిషన్ ఇచ్చిరా? పిటిషన్ అయితే ఇచ్చా.